నక్షత్ర న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తాండూరు పట్టణ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఉన్న సురేష్ నాయక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కౌన్సిలర్ అభ్యర్థి సురేష్ నాయక్ సతీమణి ప్రశాంతి కోరారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 13వ వార్డులో సురేష్ నాయక్ సతీమణి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గెలిచిన వెంటనే వార్డులలోని సమస్యలను విడతల వారీగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో సురేష్ నాయక్ను కౌన్సిలర్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలతో కోరారు. కౌన్సిలర్ అభ్యర్థికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మరియు తల్లి ప్రమోదినికి ధన్యవాదాలు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మధు పటేల్, పాండురంగారెడ్డి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా భర్త సురేష్ నాయక్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నిల్చోవడం జరిగింది. ఈ వాడికి మా వంతు డెవలప్మెంట్ చేయాలని మేము ముందుకు వచ్చాము. ఈ డెవలప్మెంట్ కోసం ఈ పార్టీ టికెట్ ఇచ్చిన రోహిత్ అన్నకి, ప్రమోదిని అమ్మకి మాకు ఎంతో మోటివేట్ చేసి ముందరికి తెప్పిస్తుండ్రు. ఎప్పుడైనా డిమోటివేట్ అయినా లేదు మనం గెలుస్తామని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుండ్రు. అందరికీ ధన్యవాదాలు. అభివృద్ధి కోసం కారు గుర్తుకి ఈ 13వ వార్డు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ కారు గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం నా భర్త సురేష్ నాయక్కి. ఇంకా అభివృద్ధి పనులు మేము ఎంతో చేద్దామని ముందరకు వచ్చాము. ఒక అమెరికాగా మార్చుదామని అనుకుంటున్నాము. ఎలా అయితే అమెరికాలో నీట్నెస్గా ఉంటుందో అట్లనే మార్చుదామని అనుకుంటున్నాము. అందుకనే ముందరకు వచ్చినాం. అందరికీ ధన్యవాదాలు. సురేష్ నాయక్ నిలబడ్డాడు. మనము 13వ వార్డులో అత్యధిక మెజార్టీ తెచ్చుకుంటేనే మనకు రానున్న రోజులు ఈ పనులన్నీ చేస్తున్నాం. ఇంత గతంలో కూడా మన విఠల్ నాయక్ అన్నగారు ఎక్కడున్న గుళ్ళకు కానీ ఏ దానికి కానీ మంచిగా ప్రోత్సహించిండు. ఆయన మనకు అడిగిన దానికి మనకు వెనకడుగు వేయలేదు. ఇక ముందు కూడా మనకు చేస్తాడని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాము. ఈ 13వ వార్డు సభ్యులందరూ ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి బంపర్ మెజార్టీతో గెలిపారని కోరుకుంటున్నాము. ముందుగా ఏంటంటే ఇప్పుడు ఇంతకు మొదలు వాళ్ళ కాంగ్రెస్ జూటా హామీలు చాలా ఉన్నాయి. ఒకసారి ఆ జూటా హామీలను చూస్తే, 6 గ్యారెంటీలను చూస్తే జనాలకు అర్థమైపోతుంది. ఓన్లీ ఫ్రీ బస్ ఒక్కటి తప్ప మనం జనాల్లో కొట్టుకోవడం తప్ప వేరే ఏ హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో ప్రతిదీ మోసమే ఉంది. కానీ జనాలకు కూడా అర్థమైపోయింది. ఓటర్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అంటున్నారు మాకు జూటా హామీలు ఇచ్చిండ్రు, మేము కేసీఆర్ని పోగొట్టుకొని చాలా దురదృష్టవంతులమైనము, మళ్ళీ కూడా పోగొట్టుకోము, మళ్ళీ ఆ తప్పు చేయము. మనిషి అన్నాక ఒకసారి తప్పు చేస్తాము, రెండోసారి తప్పు చేయబోమని కూడా మాకు చాలా మంచిగా స్పష్టంగా చెప్తున్నారు. ఆ కారు గుర్తుకు మంచిగా ఓటేజ్ గెలిపిస్తామని మాకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.